ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి వృషభ రాశి వారి కన్న కలలు అన్నీ నిజం కాబోతున్నాయి. అదృష్టం వీరి వెన్నంటే ఉంటుంది. వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అద్భుతాలని అయితే ఈ సమయంలో మీరు చూడబోతున్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా వృషభ రాశి వారి జీవితం అనేది విధంగా మారబోతోంది. వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతూ ఉంది, వీరి జీవితంలో ఎటువంటి అదృష్ట యోగం కలగబోతూ ఉంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక నక్షత్రపు 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రపు 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వాన్ని కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఈ రాశి వారు చాలా ఆనందంగా వీరి జీవితాన్ని జీవిస్తారు. వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడాన్ని అభిరుచిని కూడా కలిగి ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో అయితే వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి కలదు. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ వీరు నష్టపోయే అవకాశాలు కలవు. ఈ రాశి వారు ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం నిద్ర యందు శ్రద్ధ చూపకపోవడం వల్ల వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు కలవు. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో అదృష్టకరమైన వాతావరణం కనిపిస్తుంది. శుభ ఫలితాలు ఉన్నాయి. ఒక్క ముఖ్యమైన పనిని విజయవంతంగా మీరు పూర్తి చేస్తారు. ఒక ముఖ్యమైన విషయమై అధికారులు కూడా కలుస్తారు. బంధుమిత్రులతో చాలా ఆనందంగా మీరు కాలాన్ని గడుపుతారు. ఈశ్వర సందర్శనం చేస్తే మీకు మంచి జరుగుతుంది. ప్రారంభించిన పనులలో పట్టుదల చాలా అవసరం. ఏకాగ్రతతో పనిచేస్తే మీ యొక్క పనులలో విజయాలు ఉంటాయి. ఒత్తిడిని జయిస్తారు. పై అధికారుల నుండి సహాయ సహకారాలు పూర్తిగా అందుతాయి. ఉద్యోగంలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దృఢ సంకల్పాలు నెరవేరుతాయి. భవిష్యత్ ప్రణాళికలు చేస్తారు. వాటిని అమలు చేసే విధానంలో కొన్ని ఆటంకాలను కూడా ఎదుర్కొనవచ్చు. ఒక వార్త మీలో మనోధైర్యాన్ని కూడా పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అయితే చాలా అవసరం. ముఖ్యమైన వ్యవహారాలలో 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. శాంతంగా సంభాషించినట్లయితే ఇబ్బందులు అనేవి దరిచేరవు. నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయంలో శుభకాలం అయితే నడుస్తుంది. మీ రంగాల్లో అనుకూల వాతావరణం కూడా ఉంటుంది. వ్యాపార యోగాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వస్థైన ప్రాప్తి ఉంటుంది. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. మీ రంగాల్లో మంచి వాతావరణం కలిగి ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. శుభ కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. అవసరానికి డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. ఎన్నాళ్ల కాను ఎదురు చూస్తున్నటువంటిది దక్కుతుంది. ఒక వార్త మీకు మానసికంగా చాలా సంతోషాన్ని కూడా కలిగిస్తుంది. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా వీరు ఇప్పటి వరకు కూడా కన్నటువంటి కలలు అన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి. మీరు కలలు కూడా ఊహించలేనటువంటి అదృష్టం మీకు కలగబోతూ ఉంది. ఈ రాశి వారికి అదృష్టం వీరి వెన్నట్టే ఉంటుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదండి. ఈ రాశికి చెందిన వారికి సమయంలో అంతా కూడా మంచి ఫలితాలు అయితే సాధించబోతూ ఉన్నారు. వీరి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో అంతా కూడా శుభ పరిణామాలే కలగబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు జరగబోతూ ఉన్నాయండి. వీరి జీవితం కూడా పూర్తి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలలో బంధువుల నుండి, జీవిత భాగస్వామి వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ వీరికి లభిస్తుంది. ఈ రాశిలో జన్మించినటువంటి పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు.
ఉంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితిలోనైనా సరే చాలా ధైర్యంగా వీరు ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పవచ్చు. వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే విడిచిపెట్టారు. తమ యొక్క భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలనేవి వీరు కోరుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి పెద్దల ఆస్తులు సంక్రమించడం చేత ఆర్థికంగా వీరైతే చాలా దృఢంగా ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం ఏమాత్రము కూడా నిలవదు. మంచి నీళ్లలాగా ఖర్చు అవుతుంది. అందువలన ధన సంబంధిత విషయాలను తమ యొక్క భాగస్వామ్యులకు కానీ తల్లిదండ్రులకు కానీ వీరు అప్పగించడం ఎంతైనా సరే వీరికి మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు. నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటుగా తమకు తెలిసిన విషయాలను 10 మందికి చెప్పాలని చూస్తారు. వీరు ఎప్పుడూ కూడా పిల్లా పాపలతో పాటు కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించడం చేత వీరికి ప్రత్యేకమైనటువంటి అనుబంధాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశికి చెందిన వారు పుస్తక పఠనం, ఇతర రచనా వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది. ఈ రాశివారు అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి అహర్నిశలు కూడా కృషి చేస్తారు. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు. ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినదినాభివృద్ధి సాధిస్తారు. దీనితో పాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశివారు గ్లాసు, పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఈ రాశికి చెందిన వారు దృఢ సంకల్పం, కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా ఉంటారు. ఓర్పు, సహనాలు వీరికి భూషణాలుగా భాషిస్తాయి. మిథున, కన్య, మకర, కుంభరాశులకు చెందిన వారు వీరికి స్నేహితులుగా ఉంటారు. అయితే మేషరాశి వారితో పూర్తిగా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందుచేత ఈ రాశుల వారితో సాధ్యమైనంత మితంగా సంభాషించడం ఎంతైనా సరే అవసరం. ఈ వృశ్చిక రాశి వారితోనైతే పూర్తిగా విరోధ స్వభావం అనేది వీరికి నెలకొని ఉంటుంది. ఈ రాశి వారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం, మనోనిశ్చయం వంటి గుణాలతోనూ అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. ఈ గుణాల కారణంగా వీరి యొక్క దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం కలిగిన భాగస్వామ్యులను సంపాదించుకోగలుగుతారు. అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటారు వృషభ రాశికి చెందిన వారు. ఈ వృషభ రాశికి చెందిన వారు తల్లిదండ్రులు అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు. ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు. వీరి యొక్క సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది. కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు కూడా వీరు పాటుపడేవారుగా ఉంటారు. వృషభ రాశికి చెందిన వారు తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయే వారుగా ఉంటారు. అత్యంత బద్ధకస్తులు, ఎవరికి లొంగని వారుగాను ఉంటారు. ఇతరులపైన ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వీరు వెనుకాడిన వారుగా కూడా ఉంటారు. ఆరోగ్యరీత్యా వృషభ రాశి వారు అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదురుకావు. అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు కొన్ని తలెత్తే అవకాశాలు కలిగి ఉంటారు. వీరి గ్రహస్థితి ఆరోగ్యరీత్యా అశుభ ఫలితాలను వ్యక్తీకరణం చేయడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.